పురందరి అనే భక్తుడు బాబాకు సంబంధించిన విషయాలను తెలియజేశారు. అవేమిటో ఈరోజు విందాం. సాయిబాబాకు జబ్బు చేసిన ఎన్నడూ మందు తీసుకునేవారు కాదు. అది వారి నియమం. అంత జబ్బులో కూడా తమ చేతులు పట్టుకొని తాము భిక్ష చేసే ఇళ్లకు తీసుకుపోమ్మని భక్తుల్ని కోరేవారు. అలా భిక్ష చేసుకుని వచ్చినా కూడా భోజనం చేసేవారు కాదు. అంతటి సుస్థిలోనూ బాబా లిండీకి వెళ్ళడం మొదలైన విధులన్నీ నిర్వర్తించేవారు. ఒకసారి అంత సుస్థిలోనూ ఒకరిచ్చిన నిచ్చెన సహాయంతో ఒక మిద్దె పైకెక్కి ఆ ప్రక్క మిద్దె మీదుగా రాధాకృష్ణ మా ఇంటికి వెళ్ళారు. అప్పుడొక మనిషి పైకెక్కి ఆయనను ఎత్తుకొని క్రిందకి తీసుకువచ్చాడు. బాబా అతనికి 4 రూపాయలిచ్చి, ఎవరి శ్రమను ఊరికే తీసుకోకూడదు అన్నారు. అప్పుడే ఆయన కోసం ఒక చక్రాల కుర్చీ తెచ్చారు. కానీ సాయిబాబా దానిని ఎప్పుడూ వినియోగించలేదు. పురందరి చెప్పినట్లుగా సాయిబాబాకు ఒక భక్తుడిచ్చిన చక్రాల కుర్చీ ఇప్పటికీ షిరిడీలో మ్యూజియంలో చూడవచ్చు.